చేసావు వివేక్, చాలా పెద్ద తప్పు చేసావు. నువ్విలా చేస్తావని ముందే ఊహించుంటే అసలు జానుని ఇక్కడికి తీసుకొచ్చేదాన్నే కాదు. ఆపు నీ నాటకాలు. చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావా? ఈ పెళ్లి ప్లాన్ చేసింది నువ్వే అని నాకు తెలుసు. లక్ష్మికి ఏం తెలీదు మనీషా. అనవసరంగా తన్నేమి అనుకో. అంటే నీకు ముందే తెలుసా అక్క? ఈ పెళ్లి మీరే ప్లాన్ చేశారా? మేం ప్లాన్ చేయలేదు దేవయాని, సాయం చేశాం అంతే. అవునమ్మా, ఇందులో అన్నయ్య, వదిన, పెద్దమ్మ, పెద్దనాన్న ఎవ్వరు తప్పు లేదు. అంతా నేను వివేక్ అన్నయ్య చేశాం. నార్మల్. ఈ లక్ష్మితో చేతులు కలిపి నాతోనే నాటకాలు ఆడుతున్నారా? అందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేశారు కదా. ఈ దరిద్రాన్ని నాకు కోడలిగా అంటగట్టారు. మళ్ళీ చెప్తున్నా చిన్నత్తయ్య గారు, ఇలా జరుగుతుందని నాకు ఏమాత్రం తెలియదు. తెలుసుంటే ఈ పెళ్లి ఆపేసి ఉండేదాన్ని. నొంగనాచులా మాట్లాడుకు లక్ష్మి. నీకు తెలియకుండా ఇక్కడ ఏమీ జరగదని నాకు తెలుసు. ఈ పెళ్లికి కర్త, కర్మ, క్రియ అంతా నువ్వే. ఇందులో తన ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు మనీషా. ఎవరి ఇబ్బందులు వాళ్లకుంటాయి. ఏంటమ్మా నీ ఇబ్బంది? జాను నీ కోడలైతే ఏంటి సమస్య? నువ్వు నా కూతురివా, కొరివి దెయ్యానివా? వాడేమో నాకు చెప్పకుండా దీని మెళ్ళో తాడి కట్టి నా తలపై నిప్పులు పోశాడు. నువ్వు వాచ్యం పోస్తున్నావా? మీరు నా పిల్లలు కాదే, నా శత్రువులు. అవును మామ్. నీ పిల్లల్లాగా పుట్టినందుకు మేం కూడా బాధపడుతున్నాం. మేం తప్పు చేశామని నువ్వు అంటున్నావు. నువ్వు మళ్ళీ తప్పులు చేయకుండా ఉండడానికి నేను ఇలా చేశాను. అసలు వదిన తప్పే లేదు. నీ వల్ల అయితే మమ్మల్ని ఆశీర్వదించు. ఆశీర్వదించడమా? చచ్చిన ఆ పని చేయను. ఇది కోడలిగా ఇంట్లో అడుగు పెడితే నా ఒంటి మీద పెట్రోల్ వేసుకుని తగల పెట్టుకుంటాను. నా శవాన్ని దాటుకుని అప్పుడు లోపలికి వెళ్ళండి. ఇలా జరుగుతుందని నేను వెయిట్ చేయమన్నాను. మీరేమో తొందరపడి
ఎవరికి చెప్పకుండా ఇలా చేశారు. ఈ పెళ్లితో జాను సుఖపడుతుందా? హా, చిన్నత్తయ్య గారితో జీవితాంతం నరకం చూస్తుంది. దాని జీవితం నాశనం అయిపోయింది. తప్పు చేశారు. లేదు వదిన, జాను నేను చాలా బాగా చూసుకుంటాను. తనకే కష్టం రానివ్వను. మీ అమ్మగారికి ఇష్టం లేని పెళ్లితో